వెల్కమ్ బ్యాక్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఉట్నూరు రేంజ్ ఫారెస్ట్ అధికారి రవిచందర్లతో కలిసి జెండా ఊపి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ మానవ హరితవనం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగించడం వల్ల జరుగుతున్న అనర్థాలపై జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో జాతీయ రహదారుల వెంబడి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ ఎంత డేంజరస్, దాన్ని జనాలు ఎందుకు అవాయిడ్ చేయాలి? ఈవెన్ పుట్టబోయే బిడ్డలో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అంత సెన్సిటివ్ థింగ్ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం యూజ్ చేసే ఎవ్రీ డేలో, ఈవెన్ బ్రష్తో స్టార్ట్ చేస్తే టిల్ బాటిల్ వరకు, టిల్ పడుకునే వాష్రూమ్లో ఏదన్నా చూసుకుంటే ప్లాస్టిక్తోనే ఉంది. సో ఆ ప్లాస్టిక్ నుంచి మనం బయటపడాలి. అది అన్నిటికంటే పెద్ద వ్యాధి. సో ఆ వ్యాధి నుంచి బయటపడడానికి ఈ అవేర్నెస్ మేము చాలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మా ఉట్నూరులో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర కూడా, కుంటాల వాటర్ ఫాల్ దగ్గర కంప్లీట్గా జీరో ప్లాస్టిక్ ఉండేలాగా మేము ఎన్షూర్ చేస్తున్నాము.